సో ఏఐ ఇన్ సినిమా హానెస్ట్‌గా చెప్పాలంటే నేనేం దానికి పెద్ద సబ్స్క్రైబ్ చేయలేదు. దాన్ని నేను కొంచెం ప్రొటెస్ట్ చేస్తూనే చూసా. లేజీ రీప్లేస్‌మెంట్ లాగా ఎందుకంటే మనం ఇప్పటిదాకా తెలుగు సినిమాల్లో గానియండి, ఇండియన్ ఫిల్మ్స్‌లో ఏఐని వాడిన విధానం చాలా ఇట్ ఫెల్ట్ లైక్ ఎ వెరీ లేజీ ఆల్టర్‌నేటివ్. చీప్ ఆల్టర్‌నేటివ్ ఇచ్చేద్దాము అన్నట్టే వాడారు ఇప్పటిదాకా. నేను చాలా ఎగ్జాంపుల్స్ అట్లానే చూసా. యాజ్ ఎ ప్రొడక్ట్‌గా కాకపోయినా యాజ్ ఎ టూల్‌గా ఏఐ ఈజ్ హెల్ప్‌ఫుల్ టు ఫిల్మ్ మేకర్స్ అనేది ఇది చూసాక ఐ హాడ్ ఎ గుడ్ ఫీలింగ్. అండ్ సిన్స్ దేర్ ఆర్ మెనీ పీపుల్ లైక్ యూ, మీకున్న రిసోర్సెస్ తక్కువ, ఉన్న రిసోర్సెస్‌తో ఒకటి చేయడానికి హెల్ప్ చేసింది కదా ఏఐ. అలానే చాలా మంది ఇఫ్ దే వాంట్ టు మనూవర్ దట్ టూల్, ఇఫ్ దే కెన్ వెపనైజ్ దట్, ఇఫ్ దే కెన్ యూస్ దట్ టు ప్రొజెక్ట్ దేర్ విజన్, దెన్ ఇట్స్ ఇంపార్టెంట్. It enables us. అవసరం వాళ్ళకి వాళ్ళ విజన్ ని చూపించుకోవడానికి ఏఐ అనేది ఇప్పుడు ఒక అవసరంగా మారుతుంది. అది ఒక మంచి టూల్ కింద కూడా యూజ్ అవుతుందని ఒక ప్రామిస్ కనిపిస్తుంది. కాబట్టి వై నాట్ హ్యావ్ అ కాన్వర్సేషన్ ఆర్ లెట్స్ సే అ వాక్ త్రూ